ఆల్రెడీ మా దగ్గర కుర్రాళ్ళు ఉన్నారమ్మా. మీ నెంబర్ ఇయ్య, కొన్ని అవసరం ఉంటే కాల్ చేస్తాం. ఈరోజు సరదాకి వచ్చి రేపు సరదా తీరిపోతుందని మానేస్తారు. ఐఎమ్ సారీ. బాధపడకరా. చచ్చా, బాధపడితేనే బాధరా. అదే బాధకు అలవాటు పడితే అది పెద్ద బాధ ఏం కాదు. సర్లే, ఇలాగే ఉన్నాగా స్టూడియోస్, ట్రై చేద్దాం. ముందు ఒకసారి ఫోన్ వస్తుంది. నా పేరు దేవ. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. స్టడీస్ కంప్లీట్ చేశానని మా నాన్న లేట్ చేయకుండా నన్ను ఇంటర్వ్యూకి పంపించారు. కానీ నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ అవ్వాలనేది నా డ్రీమ్. కానీ ఈ విషయం మా నాన్నకు చెప్పలేకపోతున్నాను. ఎందుకో ఈరోజు చెప్పేద్దాం అనిపిస్తుంది. చెప్పేద్దామని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. స్వామి, ఎలా అయినా ఈ ఉద్యోగం వాడికి వచ్చేటట్టు చూసి వాడి జీవితానికి ఒక దారి చూపించండి స్వామి. అప్పుడు వచ్చేట్రా, ఏమైంది? మూర్తి గారు ఏమన్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళలేదు నాన్న. ఏంటి, ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? అది నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఏంట్రా? అసలు జీవితంలో ఏం చేద్దాం అనేసి? ఫోటోగ్రఫీ నాన్న. ఏంటి? ఫోటోగ్రాఫర్ నాన్న. ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి నాన్న ఏం మాట్లాడాలి? ఫోటోగ్రాఫర్ ఏంట్రా? అసలు అది చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అది నా ప్యాషన్ నాన్న. మీరు చెప్పినట్టు ఏ ఉద్యోగం చేయలేను. నీకు నచ్చినట్టు బ్రతుకుతాను అంటావు, అంతే కదా? నా దృష్టిలో బతకడం పని చేయడం రెండు ఒకటే. నచ్చని పని చేస్తే ఎలా బతకమంటావు? ఇప్పుడు ఏమంటారా? ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాను. నచ్చింది చేసుకో. నాన్న, నాన్న, ఏరా పిలిచా? రే అది ఏంట్రా, ఏమైంది? నేను నాన్న ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పారు, కానీ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని చెప్పేసాను. చెప్పేశావా? ఏమన్నారు? ఏమంటారు? ఏమనలే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదైనా స్టూడియోలో జాయిన్ అవ్వాలరా. సరే, రేపు ఒకసారి వెళ్దాం అశ్విన్కి, వెళ్ళి మాడదాం. సరేనా? అన్నీ సెట్ అవుతలేరా?
ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే సరిపోదు, అది హార్డ్ వర్క్ పేషెన్స్ కూడా ఉండాలి. ఇదంతా టైం వేస్ట్, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో వెళ్ళి హ్యాపీగా. సర్లేరా, ఇంకొన్నాయి కదా, ట్రై చేద్దాం. ఉం? చాలా స్టూడియోస్కి వెళ్ళాం, అందరూ ఇలానే అన్నారు. కానీ ఇప్పటికైనా ఏదైనా ఒక ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నా. చెప్పురా, ఎక్కడ్రా? అంకుల్, చెప్పాను కదా దేవా. అంతా చెప్పాడమ్మా. ఫోటో ఫోటో తీయడం అంత ఈజీ కాదు, కష్టపడాలి. పడతావా? సరే, రేపటి నుంచి వచ్చి అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా చందు. మోసుకొని స్టూడియోకి వెళ్ళరా. సరే, నా పని ఉందా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆఖరి రోజుల్లో తండ్రి గుండెలకు తగినటువంటి కాదు. ఆ దేవుడు దయవల్ల ఉద్యోగం చేస్తున్నాను, రాని సంపాదించినాను కాబట్టి చనిపోయింది. ఇప్పటికే కట్టి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడి నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రి తలకొలి పెట్టడానికి నానా, పొద్దున్న స్టూడియోకి వెళ్ళాను. వాళ్ళు రేపు నుంచి జాయిన్ అవ్వమన్నారు. అక్కడ జాయిన్ అయితే రేపు పొద్దున్న స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళొచ్చు. మీకు ఒక మాట చెప్దామని. రే నానా, ఫోటోగ్రఫీ అంటే అంత ఇస్తారా? సరే, అదే చెయ్యి. పట్టుదలేంటో నీ ప్రయత్నంలోనే కనిపించింది. నేనే నేను సవ్యంగా అర్థం చేసుకోలేకపోయినేమో. నాన్న, మీ ప్లేస్లో ఉంటే ఏ తండ్రి ఇలానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మీ భయంలో నిజం ఉంది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సరే, లేట్ అయింది, వెళ్ళి పడుకో. పొద్దున వెళ్ళాలి కదా. నాన్న, ఏంట్రా? అదే మీ బ్లెస్సింగ్స్ ఒకసారి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం అనేది కన్న వాళ్ళ దగ్గర నుంచి కావాలనుకుంటే కాళ్ళకి మొక్కాల్సిన అవసరం లేదురా. అవి ఎప్పుడూ పిల్లలపైన ఉంటాయి. వెళ్ళు. ఎలా ఉందిరా? బాగానే ఉంది నాన్న.
ఏంట్రా ఇంత లేటు? పెళ్ళికి వెళ్ళాను నాన్న. అన్నయ్య వస్తున్నాను. ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారా? ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది నాన్న, వెళ్ళాలి. ఏంటి బాబాయ్ మెడలో చైన్ వేసావు? అబ్బాయి కొన్నాడు. ఇంతకీ మనోడు ఏం చేస్తున్నాడు? ఫోటోగ్రాఫర్. నానా స్టూడియోకి వెళ్ళి వస్తా. సరే. మొత్తానికి ఫోటోగ్రాఫర్ అయిపోయాను. ఇది చాలు మన జీవితానికి. హలో, ఏరా మొన్న ఒక ఈవెంట్కి వీడియోగ్రాఫర్కి వెళ్ళానని చెప్పాను కదరా. నేను తీసిన వీడియో అందరికీ నచ్చిందంట. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో షార్ట్ ఫిల్మ్ తీస్తాను అంటున్నారు. అయితే అదే ఆ షార్ట్ ఫిల్మ్కి నాకు కెమెరామెన్గా ఛాన్స్ వచ్చింది. అవునా? కంగ్రాట్స్ బ్రో. ఒకప్పుడు ఫోటోగ్రఫీ నేర్చుకుంటే చాలు నేర్చుకున్నాను. వీడియోగ్రఫీ కూడా, అది కూడా బాగానే నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా కెమెరామెన్గా ఛాన్స్ వచ్చింది. మొత్తానికి నా కష్టానికి, నాన్న నమ్మకానికి, నా దేవుడి దయకి అంతా బాగానే అయ్యింది. ఇక నా లైఫ్ సెట్ రా. నాన్న చెప్పావా? చెప్తాను. రే పిచ్చి హ్యాపీగా ఉంది, పార్టీ తీసుకుంటా. ఇక్కడ ఉంది, రే ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఉంది. రే ఇది నా కథ. జీవితంలో కష్టపడితే అనుకున్నదే కాదు, అనుకోనిది కూడా సాధించవచ్చు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మీరు కూడా మీ లక్ష్యం కోసం కష్టపడి జీవితంలో సక్సెస్ సాధిస్తారని మా ఈ చిన్న ప్రయత్నం.